12.2లో 9వ లెక్క. భూమిపైనున్న ఏ బిందువు నుండి ఒక జెట్ విమానాన్ని పరిశీలిస్తే 60 డిగ్రీల ఊర్ధ్వకోణం చేస్తుంది. 15 సెకండ్ల తర్వాత దాని ఊర్ధ్వకోణం 30 డిగ్రీలుగా మారుతున్నది. ఆ జెట్ విమానం 15,100 మీటర్ల స్థిర ఎత్తులో ఎగురుతూ ఉంటే దాని వేగాన్ని కనుక్కోండి. ఒక విమానం ఈడ ఉంది, 15 సెకండ్ల తర్వాత కొంత దూరంలో వెళ్ళిపోయింది. ఒక పరిశీలక స్థానం మారడం లేదు. ఆ పరిశీలకుడు ఇక్కడి నుంచి ఇక్కడికి ఆ విమానాన్ని మొదట చూసిండు. అప్పుడు ఆ జెట్ విమానము భూమి నుండి ఎత్తు 15 సెకండ్ల తర్వాత భూమి నుండి ఎత్తు అంతే దూరంలో ఉంది. అప్పుడు తిరిగి మళ్ళీ అదే పరిశీలక స్థానము నుండి 15 సెకండ్ల తర్వాత చూసిండు. ఈ మొత్తానికి మనము పేర్లు రాసుకుంటే చూడండి, ఏ ఫస్ట్ ఉన్నాడు, తర్వాత బి అంటే మొదట స్థానం 15 నిమిషాల తర్వాత ఉన్న స్థానం. భూమితో చేసేటటువంటి ఎత్తు అంటే 1500√3 మీటర్లు. ఇది కూడా అంతే ఉంటుంది. మొదట చూసినప్పుడు 60 డిగ్రీలు, రెండవసారి చూసినప్పుడు 60 డిగ్రీలు అవుతుంది. దాని వేగాన్ని కనుక్కోమన్నాడు. వేగం రావాలంటే దూరం బై కాలం. కాబట్టి ఇది సిడి మధ్య దూరం ఏబి మధ్య దూరానికి సమానంగా ఉంటుంది. సిడి మధ్య దూరం నాకు కావాలి, దీన్ని ఎక్స్ అనుకుందాం. ఈసి పరిశీలకుని స్థానం మొదట విమానం యొక్క దూరం వై అనుకుందాం. ఇది పటం గీసేటటువంటి విధానం. ఇక్కడ √3 వాల్యూ 1.732 ఉపయోగించాలి. దీని యొక్క సాధన చూడండి. పటం గీయండి అంటే కూడా 4 మార్కులు. ఇది పరిశీలించండి. ఏ అనేది పరిశీలక స్థానం, బీసీ విమానం యొక్క స్థానం. బి నుండి సికు వెళ్ళడానికి 15 సెకండ్లు పట్టింది. ఈ నుంచి డికి దూరం ఎక్స్, ఇది కూడా ఎక్సే ఉంటుంది. బిఈ సిడి రెండు కూడా 1500 × √3 మీటర్లు. ఇది మొత్తం ఈ విధంగా మనము దత్తాంశాన్ని రాసుకుని మొదటి త్రిభుజం ఏబిఈ తీసుకుందాం. ఏబిఈ అంటే 60 డిగ్రీలు. ఏబిఈ 60 డిగ్రీలు. 60 డిగ్రీలకు ఇది ఎదుటి భుజం అవుతుంది. 60 డిగ్రీలకు ఇది ఆసన భుజం అవుతుంది. కాబట్టి tan 60 = ఎదుటి భుజం బిఈ, ఆసన భుజం ఏఈ. బిఈ ఎంత అంటే 1500√3. ఏఈ ఎంత అంటే వై. tan 60 పట్టిక నుండి √60. tan 60 √60 అడ్డగుణాకారం చేసుకుంటే y × √3 = 1500√3. ఇరువైపులా √3 క్యాన్సల్ అయితే y = 1500 మీటర్లు. అంటే మొదట విమానాన్ని చూసినప్పుడు ఉన్న దూరం ఎంత అంటే 1500 మీటర్లు. ఇప్పుడు ఇంకో త్రిభుజాన్ని ఏసిడి త్రిభుజాన్ని తీసుకోవాలి. ఏసిడి త్రిభుజానికి ఎదుటి భుజము సిడి అవుతే ఆసన భుజం ఏడి అవుతుంది. కానీ ఏడి అనేది 2 భాగాలు, ఏఈ ప్లస్ ఈడి అవుతుంది. చూసుకోండి. సో ఏసిడిలో tan θ, ఎదుటి భుజం సిడి, ఆసన భుజం ఏడి. ఏడి 2 భాగాలైంది. ఏఈ అంటే తెలుసు 1500, ఇక్కడ వచ్చింది. వై అంటే ఏఈ. ఈడి తెలియదు, ఎక్స్. tan 30 1/√3 క్రాస్ మల్టిప్లికేషన్ 1500 + x × 1 = √3 × 1500√3. 1500√3 × √3 ఏమవుతుందంటే 3. 1500 × 3 చేస్తే 4500 అవుతుంది. ఇక్కడ ప్లస్ 1500 ఉంది, ఇక్కడ వస్తే మైనస్. 4500లో 1500 పోతే 3000 మీటర్లు అవుతుంది. సో విమానము ఎక్స్ అంటే 15 సెకండ్లో ప్రయాణించిన దూరం ఎంత అంటే 3000 మీటర్లు. విమానం 15 సెకండ్లలో 3000 మీటర్లు ప్రయాణించింది. వేగం అడిగింది కాబట్టి వేగం అనేటువంటిది ఒక సూత్రం. వేగం = దూరం బై కాలం. దూరం ఎంత అంటే 3000, కాలం ఎంత అంటే 15. 15 × 15 15 × 2 30, 200.
సో వేగం = 200 మీటర్ పర్ సెకండ్. ఈ విధంగా ఈ సమస్యను సాధించుకోవాలి.